గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ చాలామంది అయితే నేను ఒక షార్ట్ అనేది ఆల్రెడీ మీరు స్టార్టింగ్ అయితే డెమో అయితే చూసారు కదా. నేను ఆ వీడియో ఎడిటింగ్ చేసి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. సో చాలా వ్యూస్ అయితే వచ్చాయి. 1.7K వరకు అయితే వ్యూస్ అనేది వచ్చింది. సో మన సబ్స్క్రైబర్స్ అది అప్లోడ్ వీడియో చేయమని అడిగారు. సో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. XML ఫైల్స్ అక్కడ టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అలర్ట్ మోషన్ లింక్ కూడా యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసిందే, నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు ఈజీగా ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేట్ చేసి కూడా స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుందాం. చూసుకోండి. ఇప్పుడు ఇలా నేనైతే ఫస్ట్‌గా అయితే ఇదొక ముందుగా అయితే బీట్ మార్క్ ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే బీట్ మార్క్ అయితే ఉన్నాయి. సో డిలీట్ కొట్టేసండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు బీట్ మార్క్ ఇది. అండ్ ఇది వచ్చేసి షేక్ ఎఫెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అయితే అయిపోతుంది. జస్ట్ టెక్స్ట్‌కి ఇక్కడ 2 లేయర్స్ అనేది నేను ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. సో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. ముందుకైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నాక ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఇమేజెస్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను. ఎగ్జాంపుల్ అయితే ఈ ఇమేజ్ పెట్టి అయితే చూపిస్తాను కాబట్టి చూసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది మీకు ఈజీగా. సో ఇక్కడైతే టెక్స్ట్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కింది కూడా ఏం లేదు. సో టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్లు యాడ్ చేద్దాం. సో కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ది ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక పేస్ట్ ఎఫెక్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ కొంచెం క్లియర్గా అయితే జాగ్రత్తగా అయితే చూసి ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు ఇలానే యాజ్ ఇట్ ఈస్ మొత్తానికైతే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా అయితే ఎక్కడైతే టెక్స్ట్ ఉంటుందో అక్కడ నుంచి అయితే అన్నీ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలా అయితే ఇమేజ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చేసాను. సో కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి, మీకు ఇంకా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఎఫెక్ట్స్కి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. సో చూసుకోవచ్చు ఇలా. సో నేనైతే అన్ని ఎఫెక్ట్స్ కూడా ఆన్ చేస్తున్నాను. సో క్లియర్ అయితే ఫుల్ ట్యూటోరియల్ అయితే చూడండి. నేను మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ని అయితే ఇలా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎఫెక్ట్ లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ ఈ 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ అయితే చేసుకోండి. అన్నీ సేమ్ ప్రాసెసే. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కంప్లీట్. ఇక్కడ చూసుకోవచ్చు 2:17 ఉంది. ఇక్కడ ఈ రేషియో దగ్గర వచ్చేసండి. ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు పేస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడైతే ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. సో మీకు ఈజీగా అయితే ఇలా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నేనైతే ఇలా సెట్ చేశాను కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ చేసుకుందాం. బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ ఈ విధంగా ఉంటుంది. సో నేను 3 లేయర్స్ ఉంటే సేమ్ ప్రాసెస్ చేసుకోండి. సేమ్ ఫోటో పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక అన్నీ అయితే సేమ్ ఇమేజ్ తీసుకోండి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫీల్ మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అన్నీ అయితే యాజ్ ఇట్ ఈస్. బట్ మీరు ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోకండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కూడా క్లిక్ చేసుకోకండి. సో ఇలా ఉంటుంది మీకైతే ఎగ్జాంపుల్గా అయితే ఇలా ఉంటుంది ఇమేజ్. సో మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చి కీ ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరు దేనికి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా నేనే మీకు అన్నీ సెట్ చేసి అయితే ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక
సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఎఫెక్ట్ లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఆ రేషియో ఎక్కడ వరకు అయితే ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడైతే ఉంది 7. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రేషియో అయితే చూసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా అయితే మీకైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్ ఈజీ ప్రాసెస్. సో గైస్ ఇప్పుడు ఏం లేదు, ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకు ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీకు ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సైడ్కి ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక కొంచెం సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇదే ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇక్కడైతే మీకు ఈజీగా సెట్ అయ్యేటట్టయితే ఇచ్చాను. సో ఇదే ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ మీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకోండి. సో నేనైతే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. బట్ సో ప్రతి ఒక్కటైతే ఇలా అయితే ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసేయండి. వచ్చేసినాక మీకైతే ఉంటుంది ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క దానికైతే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో ఇదే కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసి ఇలా యాజ్ ఇట్ ఈస్ అన్ని ఇమేజెస్కి అయితే సేమ్ ప్రాసెస్ చూడండి. ఒకసారి ట్యూటోరియల్ చూడండి, కంప్లీట్ అయితే అర్థమవుతుంది. సో ఇదే ప్రాసెస్గా కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన టైప్లో అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కలర్ అండ్ ఫిల్ మీకు నచ్చిన ఒక ఇమేజ్ సో ఇలా చూసుకోండి. మీకైతే ఇలా వచ్చేస్తుంది ఇమేజ్ అయితే. ఇప్పుడు కలర్ అండ్ అన్ని ఇమేజెస్ అయితే సేమ్ ప్రాసెస్ చేసుకోండి. సో ప్రతి ఒక్క దానికైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ దగ్గర మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీకు యాజ్ ఇట్ ఈస్ అన్నీ అయితే సేమ్గానే ఇచ్చాను. సో ఇప్పుడు ఇది కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే ఇమేజ్ వచ్చేస్తుంది మీకు యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ కింద అయితే మీకు ఇదైతే బ్లర్ చేసుకోండి. జస్ట్ చాలా సింపుల్గా అయితే ఇచ్చాను కాబట్టి మీకు లెంత్ కూడా ఏమి ఉండదు. అండ్ అన్నీ అయితే ఇలానే కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. బెటర్ ఛాన్స్, ఎందుకంటే ఇలా చేసుకున్నాక మీకు కూడా అన్నీ సేమ్ ఈజీగా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. సో కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకైతే లాస్ట్కి అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక వీడియో అయితే యాజ్ ఇట్ ఈస్ ఒక ఇమేజెస్ నేను వాడిన ప్రతి ఒక్క సాంగ్ కానీ ఇమేజెస్ కానీ మీకు మొత్తం అనేది ఇక్కడ అయితే ఇస్తాను. సో లాస్ట్కి వచ్చేసి కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్స్ ఆన్ చేసుకోండి. సో యాజ్ ఇట్ ఈస్ మనకైతే ఫొటోస్ ఎఫెక్ట్స్ కూడా మొత్తం యాడ్ అయిపోయినాయి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆడియో మీద సెలెక్ట్ చేసుకోండి. వ్యూ ఆల్ దగ్గర అయితే వచ్చేసేయండి. సో గైస్ చూసుకోవచ్చు, మీకు అయితే ఆడియో అయితే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్పీకర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్పీకర్ దీని మీద సెలెక్ట్ చేసుకోండి. 150 అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసుకోండి.
సో మనకు చూసుకోవచ్చు బీట్ ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇక్కడ క్లారిటీ అయితే ఈ ఫస్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే క్లిప్ అయిపోతుంది సాంగ్. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూడండి. సో ఆడియో కూడా సెట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే సెట్ అయిపోయినాయి కాబట్టి ఇదే ప్రాసెస్ లాంగ్ ప్రెస్ చేసి ఇంతైతే క్లిప్ చేసుకోండి సాంగ్ని. అయిపోయినాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. అలానే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను మీకు ఈ XML ఫైల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. సో ఇలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.